ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్గా పేరుగాంచిన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వైకాపా ఏలుబడిలో కళావిహీనంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ స్థాయి సౌకర్యాలతో ప్రయాణికుల నుంచి అద్భుత ప్రశంసలు అందుకోగా ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 5 ఏళ్లుగా బస్టాండ్ నిర్వహణ గాలికి వదిలేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్లంటేనే అమ్మో అనే స్థాయి నుంచి ఆహా అనే స్థాయికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా విజయవాడ బస్టాండ్ను సమూలంగా మార్చేసింది. విమానాశ్రయం తరహా సౌకర్యాల్ని ఏర్పాటు చేసింది. మరుగుదొడ్ల ఆధునికీకరణ నుంచి ఆర్వో వాటర్తో పాటు ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతంలో అత్యాధునికంగా కనిపించేలా బెంచీలు ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు బోర్ కొట్టకుండా పెద్ద పెద్ద స్క్రీన్లతో టీవీలు పెట్టారు. ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలిపేలా సైన్ బోర్డులు, ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మిలమిలా మెరిసేలా గ్రానైట్ రాళ్లతో ఫ్లోరింగ్, గోడలకు నగిషీలు అద్దారు. అప్పట్లో ఇది బస్టాండా లేక విమానాశ్రయమా అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అలాగే బస్టాండ్ ఆవరణలోనే ఏకంగా సినిమా థియేటర్లు సైతం నిర్మించారు. గతమెంతో ఘనమన్నట్లు ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. వైకాపా 5 ఏళ్ల పాలనలో బస్టాండు నిర్వహణ గాలి కుదిలేశారు. దీంతో మళ్లీ పాత పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కొత్త సదుపాయాల మాట దేవుడెరుగు. అంతకుముందు ప్రభుత్వం కల్పించిన సదుపాయాల్ని సైతం కొనసాగించలేకపోయింది. బస్టాండ్ల అభివృద్ధి, సదుపాయాల కల్పన కోసం ప్రయాణికుల నుంచి టికెట్పై రూపాయి చొప్పున డెవలప్మెంట్ సెస్ వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం ఆ నిధుల్ని దారి మళ్లించింది. ఫలితంగా నిర్వహణకు సరిపడా నిధుల్లేక బస్టాండ్లు సమస్యల నిలయాలుగా మారాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల తరహాలో బస్సుల రాకపోకలు తెలిపేలా సమాచార కేంద్రం, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రత్యేక ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. కనీసం వీటికి మరమ్మతులు చేయించలేక పక్కన పెట్టేశారు. బస్సుల రాకపోకల ఖచ్చిత సమాచారం తెలుసుకునేందుకు రైల్వే స్టేషన్ల తరహాలో కియోస్క్ యంత్రాలు ఏర్పాటు చేయగా వాటిని కనుమరుగు చేశారు. 5 ఏళ్లలో ఒక్క డిస్ప్లే బోర్డు సైతం తిరిగి ఏర్పాటు చేయలేదు. బస్టాండ్ ఆవరణలో థియేటర్లు సైతం మూతబడ్డాయి. క్లీన్గా అయితే అసలు లేదు. మొత్తం అంతా మార్కులు అవన్నీ ఉన్నాయి. వాటర్ కూడా ఇంకొంచెం నీట్గా పెడితే బాగుండు. అంతా బాగా చేస్తే బాగుంటుంది. పాచిగా ఉన్నట్టుంది. మొత్తం అవి గుట్కా మార్కల్లాగా అలా అలా ఉన్నాయి. కొంచెం నీట్గా ఉంటే ఇంకా బెస్ట్, మంచిగా ఉంటుంది. ఇంకా బాగా చేయాలి, చేస్తేనే బాగుంటుంది. ఎలకల బస్ స్టాండ్లు బాగా విపరీతంగా ఉన్నాయండి. వాటి వల్ల ఏంటంటే కస్టమర్లు, మా డార్మెంట్కి వచ్చే కస్టమర్లు ఏళ్ళు కొరికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆర్టీసీలు కంప్లైంట్ ఇస్తే మాకు ఫైన్ రాయటం రకరకాలుగా ఉంది. మేము బోన్లు పెట్టాం, చాలా ర్యాట్ ప్యాడ్లు ఉంటాయి, అవి పెట్టాం. కానీ ఇబ్బంది పడుతున్నాం బాగా. ఈ పార్సిల్ ఆఫీస్ పక్కన ఉంటాం. ఈ హోటల్స్, ఫుడ్ వాటి వల్ల కానీ వీటి వల్ల కానీ బాగా వచ్చి ఆగం చేస్తున్నాయి. వాటి సంఖ్య పెరగకుండా ఇలా పట్టించేసి ఏదో ఒకటి కంట్రోల్ చేస్తే చాలా వరకు తగ్గుతాయి. ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని సైతం వైకాపా ప్రభుత్వం తొలగించింది. దీంతో చీకటి పడితే చాలు గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయి. తాగునీరు అందించే కుళాయి వద్ద అపరిశుభ్రత నెలకొంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ కేంద్రాల్ని సైతం తొలగించేశారు. ఆటోమేటిక్ క్లీనింగ్ యంత్రాలు సైతం మూలన పడేయడంతో బస్టాండ్ ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోతోంది. కొత్త ప్రభుత్వమైనా మళ్లీ బస్టాండు నిర్వహణ బాధ్యత పట్టించుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.